గుంటూరులో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇన్నాళ్లు శంకర్ విలాస్ ఆర్ఓబీపై వైసీపీ విమర్శలు చేస్తే ఇప్పుడు టీడీపీ రివర్స్ కౌంటర్ ఇస్తుంది. చెప్పిన సమయానికే ఆర్ఓబీ పూర్తవుతుందంటున్నారు. గుంటూరులో శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం టీడీపీ వైసీపీ నేతల మధ్య వివాదానికి దారితీసింది. ట్రాఫిక్ ఇబ్బందిగా మారడంతో శంకర్ విలాస్ ఆర్ఓబీని కూల్చేసి కొత్త ఆర్ఓబీని నిర్మిస్తున్నారు. అయితే రైల్వే ట్రాక్పై ఉన్న బ్రిడ్జ్ నిర్మాణానికి ఇంకా అనుమతులు రాలేదు. ఇదే సమయంలో కొంతమంది వ్యాపారులు తమకు కార్పొరేషన్ ఇచ్చే టీడీఆర్ బాండ్లు వద్దని, నష్టపరిహారం కావాలని కోర్టుకెళ్లారు. మరికొంతమంది గల్లా జయదేవ్ హయాంలో డిజైన్ చేసినట్లుగా ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించాలని బెటల్ శంకర్ విలాస్ జేఏసీ పేరుతో డిమాండ్ చేశారు. ఇదే సమయంలో వైసీపీ నేతలు సీన్లోకి వచ్చారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ టార్గెట్గా విమర్శలు చేశారు. అవగాహన లేకుండానే ఉన్న బ్రిడ్జిని కూల్చేశారంటూ పెమ్మసానిపై మండిపడ్డారు. గుంటూరును కేంద్ర మంత్రి సర్వనాశనం చేస్తున్నారంటూ కాస్త ఘాటుగానే విమర్శలు గుప్పించారు. అయితే వైసీపీ విమర్శలకు మొదట పెమ్మసాని స్పందించలేదు. కానీ పనులు పరిశీలించిన ఆయన 2 ఏళ్లలోనే ఆర్ఓబీ పూర్తి చేస్తామన్నారు. ఇందులో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మాకు అందరికీ తెలుసు. ఈ రోజున అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ తోటి వర్క్ చేస్తాం. ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ మా అందరికీ తెలుసు, ఎంత ట్రాఫిక్ ఇబ్బంది ఏంటి అని. ఎట్టి పరిస్థితుల్లో మేము జూలై 27, 2015లో ఇది మొదలుపెట్టాం. 2 సంవత్సరాలు అని చెప్పాం. అంటే 2027 జూలైకి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఓపెన్ చేసే మార్గం చేస్తాం. అందులో ఎటువంటి 1 నెల ముందే ఉంటుంది, కానీ లేట్ అవ్వదు. మీకు ఆర్ఓబీ పనుల్లో జీజీహెచ్ వైపు 11 పిల్లర్లలో 9 నిర్మాణం పూర్తయింది. బ్రాడీపేట వైపు 5 పిల్లర్ల పనులు కంప్లీట్ అయ్యాయి. ఒకవైపు పూర్తయ్యాక రెండో వైపు ఆర్ఓబీ పనులు చేస్తామని అధికారులు, కేంద్ర మంత్రి అంటున్నారు. రైల్వే ట్రాక్ ఉన్న బ్రిడ్జిని హైలెవెల్ క్రేన్ల సాయంతో తొలగిస్తారు. మరోవైపు పనులు పరిశీలించిన గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు నసీర్, గల్లా మాధవి వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ముందుగా చెప్పినట్లే 2027 జూలైలోపు నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ఏదేమైనప్పటికీ, ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ, లేదంటే ఎన్ని బురద జల్లే ప్రయత్నాలు జరిగినప్పటికీ ఖచ్చితంగా ఏ డెడ్ లైన్ అయితే మనం ప్రజలందరికీ కూడా ఒక డేట్ ఇచ్చామో ఆ డేట్ కల్లా కూడా ఈ ఆర్ఓబీ అనేది పూర్తి చేసుకొని ప్రజల ముందుకు తీసుకొస్తాము. నగర ప్రజల చిరకాల వాంఛ. దీన్ని మీరు ఏ విధంగా అయినటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆన్లైన్లో సర్వే పెట్టుకోండి. ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఒకసారి తెలుసుకొని మాట్లాడండి. లేకపోతే ఈరోజు నగర ప్రజలు మీ ఇంటి దగ్గర తిరగబడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మొత్తానికి శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణంపై వైసీపీ నేతల ఆరోపణలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అనుకున్న సమయానికే పనులు చేస్తామని, ఆర్ఓబీని అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతూ విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.